మేయర్ గారికి, ఎక్స్ అఫిషియో మెంబర్స్కి, ఆఫీసర్స్కి, అందరికీ కూడా, నా తోటి కార్పొరేటర్స్కి, ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇందాక ఎంపీ గారు మాట్లాడినట్టు ఈటల రాజేందర్ గారు చాలా సమస్యల గురించి మాట్లాడటం జరిగింది. అయితే దానిలో 2-3 సమస్యల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే నా డివిజన్లోనే ఒక డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసి 10 years అయింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడే శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో కొంచెం రైల్వే ల్యాండ్ ఉండడం వలన ఈ రోజు అది అలానే ఆగిపోవడం జరిగింది. ఆ విషయమై మేము ఎన్నిసార్లు రైల్వేలో కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు మాకు సహకరించలేదు. దయచేసి ముందు మీరు రైల్వే వాళ్ళతో మాకు కోఆర్డినేషన్ చేపియండి, అది మాత్రం ఒకటి మాకు కావాలి కంపల్సరీ. ఇది ఒక క్వశ్చన్. ఇంకోటి, మొన్న కూడా మీటింగ్లో అన్నగారు మాట్లాడడం జరిగింది. డబుల్ బెడ్రూమ్లు ఏ డివిజన్లో వాళ్ళకి ఇవ్వాలనేది అన్నగారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఇప్పుడు గత ప్రభుత్వంలో కాన్స్టిట్యున్సీలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టాలి, ఎంతమందికి ఇవ్వాలి అనేది కూడా అప్పుడు గత 10 ఏళ్ల నుంచి ప్రాసెస్ జరుగుతుంది. కాన్స్టిట్యున్సీలో డబుల్ బెడ్రూమ్లు కట్టడం, కార్యకర్తలకి, కావలసిన వాళ్ళకి, ఇండ్లు ఉన్న వాళ్ళకి ప్రతి చోట ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మా ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి రాజీవ్ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు subject this is not right. అయితే మీరు మాట్లాడండి. నేను ఇంతకు ముందు నుంచే చూస్తున్నా. సునీత, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇది ఒక కౌన్సిల్, ఇది ఒక అందరు ప్రజా ప్రతినిధులు, ఇక్కడ ప్రజల కోసం మాట్లాడే వాళ్ళు ఉంటారు. దయచేసి నువ్వు కొంచెం మాట్లాడటం తగ్గిస్తే బెటర్. అందరూ మాట్లాడే రైట్ ఉంది, కానీ ఒక్క టైంలో ఒక్కరు మాట్లాడే రైట్ ఉంది. అందరూ ఎగబడి మాట్లాడే రైట్ లేదు. ప్రతి ఒక్క సభ్యులకి ఛాన్స్ ఇచ్చినప్పుడు మాట్లాడేది ప్రజాప్రతినిధులుగా మీకు రైట్ ఉంది. ప్రజాప్రతినిధులుగా మీకు తప్పకుండా రైట్ ఉంది. కానీ నేను మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడాలా. ఒక సభ్యురాలు మాట్లాడుతున్నప్పుడు మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. మీరు కూర్చోండి. అయితే మా ప్రభుత్వం మంచి ఆలోచనతో ప్రతి కాన్స్టిట్యున్సీలో 3,500 ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మొన్ననే సీఎం గారు మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అయితే ఇందాక మన ఎంపీ గారు ఈటల రాజేందర్ అన్న గారు అన్నట్టు ఏ ఏరియాలో వాళ్ళకి ఇవ్వాలి అంటే, ఇందాక అన్ననే అన్నాడు ఎక్కడైనా ల్యాండ్ రేట్ ఉంది, ఏరియాలో ల్యాండ్ ఇవ్వాలంటే ఇవ్వలేరు అని అన్ననే దాంట్లో ఒక క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. కాబట్టి మేమేమనుకున్నామంటే ఒక మూసి ప్రక్షాళన మొదలు పెట్టడానికి ప్రభుత్వం చాలా ముందుకొస్తుంది. ఆ ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ముందు మనం అనుకున్నట్టు ఇప్పుడు మూసి దగ్గర ఏవైతే ఎంక్రోచ్మెంట్ చేసి ఎవరికైతే ఇండ్లు ఇవ్వాలి, ప్రతి ఒక్క బీదవారికి ఇండ్లు రావాలి అనే ఉద్దేశంతో, ప్రతి ఒక్క పేదవాడికి ఒక ఇల్లు, సొంత ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఒక సభ్యురాలు మాట్లాడుతున్నప్పుడు మేము దాని తర్వాత చెప్పండి. వెన్ ఐ గివ్ యూ ద ఛాన్స్, ఒక డిప్యూటీ మేయర్ గారు మాట్లాడుతున్నప్పుడు దిస్ ఇస్ నాట్ ద వే. సునీత గారు కూర్చోండి. వెంకటేష్ గారు మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, కూర్చోండి. మీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. నో ఇట్ ఈస్ నాట్ టాలరబుల్. డిప్యూటీ మేయర్ గారు మాట్లాడుతున్నారు. నేను మీకు ఛాన్స్, మీరు కొట్లాడకూడదు. మీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు ఒక లేడీతో మాట్లాడము. ఫస్ట్ ఆఫ్ ఆల్, I do not appreciate you speaking like that.
ఇద్దరు మహిళలు కూర్చున్నారు కదా, మీ సభ్యుడికి చెప్పాలి. ఒక మేయర్ తో ఒక డిప్యూటీ మేయర్ గారితో మాట్లాడినప్పుడు ఒక బాడీ లాంగ్వేజ్ ఇస్ ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్ ఇస్ ఇంపార్టెంట్. ఐ హావ్ సీన్ గట్టిగా ఆమెని ఇట్లా చేసి పరిచి మాట్లాడకూడదు. అయితే మేము మూసీ దగ్గర ఉన్న ప్రజలందరికీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్కరికి కూడా బీదవారికి ఇల్లు రావాలని మా కోరిక, మా గవర్నమెంట్ కోరిక. అదే విధంగా ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు మాట్లాడటం జరుగుతుంది. కట్టిన ముందు అన్నగారు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్లు కట్టిని కంప్లీట్ చేయమన్నారు. అదే విధంగా ఎక్కడైతే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో దాని మీద కూడా మా గవర్నమెంట్ ఆలోచిస్తూ ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని ప్రతి ఒక్క ప్లాన్ లో మేము ఉన్నాము. అన్ని కూడా ఎలా సక్రమంగా చేయాలనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాం. ఇందాక ఇంకో విషయం కూడా అడ్డగుట్ట, మల్కాజ్గిరి ఇవి అంటే కొన్ని స్లమ్ ఏరియాల గురించి మాట్లాడటం జరిగింది. హైటెక్ సిటీ అవన్నీ డెవలప్ అవుతున్నాయని. అడ్డగుట్ట సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో స్లమ్ చాలా ఉన్నాయి. స్లమ్ ఏరియాలో డెవలప్ చేయాలంటే రైల్వే ల్యాండ్స్ కూడా చాలా ఉన్నాయి. నేను కూడా కిషన్ రెడ్డి గారితో వెళ్ళి కలిసి మాట్లాడాలని నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే రైల్వే జిఎం గారికి కూడా నేను సపోర్ట్ చేయడం జరిగింది. అంటే పార్టీ విధంగా కాదు, ఇక్కడ పార్టీతో సంబంధం లేదు. సరే నువ్వు కూర్చోమ్మా, నువ్వు మాట్లాడు. అరే నువ్వు కూర్చోమ్మా. అరే చెప్పాలి కదన్నా, మరి ఇప్పుడు అన్న చెప్పిండు కదా. విమర్శించట్లే, నేను కూడా చెప్తున్నా మీకే. నేను కూడా విమర్శించట్లేదు, నేను ఏ పార్టీని విమర్శించట్లేదు. నేను పార్టీ డిప్యూటీ మేయర్ గారు శ్రీలత గారు మీరు ఫినిష్ చేయండి. సరే, బికాజ్ విల్ గో టు ద క్వశ్చన్ అవర్. వాట్ ఇస్ దిస్? అందరు ఇండివిజువల్ గా మాట్లాడితే మీకు క్వశ్చన్స్ వద్దా? అయితే సరే, ముఖ్యంగా కూర్చోండి. మేమే ఇస్తాం. ఇప్పుడు ఇంద్రమిల్లు కూడా మేమే ఇస్తాం. అయితే మా మెయిన్ ఎజెండా ఏంటంటే, మెయిన్ పాయింట్ ఏంటంటే, ముఖ్యమంత్రి గారి ఆలోచనకి డబుల్ బెడ్రూమ్స్ కి చాలా సన్నిధాన సంబంధం ఉంది. ఇందిరాగాంధీ రాజీవ్ ఇండ్లను కూడా ప్రతి ఒక్కరికి అందే విధంగా మా గవర్నమెంట్ చాలా ప్రజలకి అందుబాటులో ఉంది. ఇంకొకటి, కోటి మహిళలను కూడా కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో చాలా పథకాలు కూడా పెట్టడం జరిగింది. ఓకే, డిప్యూటీ మేయర్ శ్రీలత గారు ఫినిష్ చేయండి. మీరు ఫినిష్ చేస్తా, కూర్చుంటే ఫినిష్ చేస్తా. మేయర్ గారు సునీత గారు కూర్చోండి. సరే కూర్చోండి. సునీత గారు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. సునీత ప్రతి సబ్జెక్ట్ కి మేము అన్ని పథకాలు కూడా అమలు. డిప్యూటీ మేయర్ శ్రీలత గారు ఫినిష్ చేయండి. విల్ గో విత్ ద క్వశ్చన్ అవర్. స్కిల్ డెవలప్మెంట్ ఫినిష్ చేయండి. అవన్నీ ఇప్పుడు తర్వాత మాట్లాడదాం. ఇది క్వశ్చన్. డబుల్ బెడ్రూమ్ల విషయంలో ఇంకా చాలు. మంచి ఆలోచన తీసుకుంటుంది, అది ఓకే. ఇంకా రాబోయే రైనీ సీజన్ కాబట్టి, రాబోయేది మాన్సూన్ కాబట్టి ప్రతి ఒక్క ఏరియా కూడా, ప్రతి ఒక్క దగ్గర శానిటేషన్ కానీ, వాటర్ లాగింగ్ ప్లాంట్స్ కానీ అన్ని కూడా కూర్చోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 సిసిపి సిఎన్ రెడ్డి గారు గో హెడ్. एक मिनट साहब. No, question number 2. Go ahead. Question number 2, CN Reddy garu. Yes. CN Reddy साहब, 1 minute please. 1 minute. नहीं 1 minute. अरे क्या है? क्वेश्चन नहीं चाहिए. गौरव मेयर गाరికి అదే విధంగా గౌరవ కమిషనర్ గారికి इंपॉर्टेंट है साहब. क्वेश्चन नहीं जाना. नहीं साहब, क्वेश्चंस रहे. वही मैं बोल रही हूँ, नहीं चाहिए वो नहीं चाहिए. क्वेश्चंस जाएंगे ना. ఒక్క నిమిషం అంటే మాట్లాడండి. సీఎం రెడ్డి గారు సాబ్ 1 minute लीजिए आप. खाली 1 minute साहब.
आपसे मेयर साहबा, मैं नहीं आपके नहीं, आप जरिए लोग डरा रहे कमिश्नर साहब